బహుజనుల రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఆనాడు అగ్ర కులాల వారు అగ్ర రాజ్యాల వారు బహుజనుల మీద మొత్తం పెత్తనం చేసుకుంటూ వాళ్ళని ఒక కార్మికులుగా కాకుండా వెట్టి చాకరీదారులుగా చూసినటువంటి ఒక పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో బహుజనులను అందరినీ కలుపుకొని ఈ రాజ్యాధికారిని స్థాపించాలని చెప్పేసి ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక మంచి ఆలోచనతోటి ఎవరు ఊహించని విధంగా గోల్కొండ యొక్క కోటని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో అందరూ తెలిసిన విషయమే. ఆనాడు ఆ విధంగా బహుజనులందరి కోసం ఏ విధంగా అయితే తను కష్టించి ఒక వ్యూహాత్మకంగా గోల్కొండని సాధించుకున్నారో అదే ప్రకారంగా ఈరోజు ఈ దేశంలో బహుజనులందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు గట్ట ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో బహుజనుల గట్ట ఆర్థికంగా రాజకీయంగా గట్ట అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాలకు అతీతంగా తప్పనిసరిగా బహుజనులందరూ కూడా